హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఆదర్శ్ బర్త్డే కదా, 28th. మార్నింగ్ ఏం చేసామంటే, స్కూల్ ఉందనమాట ఈరోజు. మార్నింగ్ లేచి ఈయనైతే మార్కెట్కి పంపించి చికెన్, కూరగాయలు ఇవన్నీ తీసుకురమ్మన్నా అనమాట. ఆయన తీసుకొచ్చాక సేమియా కాసి ఆదర్శకి తినిపించి విష్ చేసి వెజిటబుల్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చాక మేము భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎలాగో ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది కదా, ఇంక అందుకని ట్యూషన్ లేదని చెప్పి వాళ్ళనైతే కేక్ కటింగ్కి రమ్మన్నాను. ఆదర్శ్ అయితే మా ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరినీ అయితే రమ్మన్నాడు అనమాట. సో వాళ్ళందరినీ పిలుచుకొని కేక్ కటింగ్ అయితే చేశాడనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఈవినింగ్ వీడియో అనమాట. 7:30 ఆ టైంలో అయితే కేక్ అయితే కట్ చేయించాం. ఎందుకంటే చాలామంది పిల్లలు ట్యూషన్కి అది వెళ్తారు కదా, వేరే ట్యూషన్కి అది. వాళ్ళందరూ వచ్చే వరకు వెయిట్ చేస్తే 7:30, 7:45 అలా అయిందనమాట. సో ఇంక అప్పుడైతే స్టార్ట్ చేసి కేక్ అయితే కట్ చేయించామన్నమాట. కేక్ కటింగ్ అయ్యాక వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ అయితే అరేంజ్ చేసాము. సో అవన్నీ తీసుకుని వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఈ రోజు ఏంటో కానీ చాలా హెడేక్గా, తలంతా బరువుగా, నీరసంగా అలా ఉందండి బాబు. 27th నైట్ ఏమో మేము షాపింగ్ అన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయింది కదా. మళ్ళీ ఇంటికి వచ్చి బట్టలు మడతన్నీ పెట్టుకొని సామాన్లతో వంకొని పడుకునేసరికి 12 దాటేసింది. ఇంకా నిద్ర అయితే సరిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే అంటే 28కి మళ్ళీ మార్నింగ్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, సేమియా బిర్యానీ ఇవన్నీ. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే కొంచెం లేట్ అవుతుంది కదా, ఎందుకులే అంత లేట్ అని మార్నింగే చేసేసాను అనమాట. అందుకని నేను ఇంటికి లేచాను, 5కి లేచాను అనమాట. ఇంకా కరెక్ట్గా పడుకుంటే 4 hours 5 hours పడుకున్నాను అంతే. అందుకు కాబోలు అసలు ఎంత హెడేక్గా ఉందంటే చాలా హెడేక్గా ఉంది. అలాగని ఏమీ చేయలేదు అనుకో, సంవత్సరానికి వచ్చి ఒక్కరోజు వస్తుంది ఈ బర్త్డే. సో అందుకని చెప్పేసి అలాగే ఇబ్బందిగా ఉన్న అలాగే చేస్తాను అన్ని పనులు కూడా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒక పెద్ద పని ఉంటుంది. ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలు కదా, స్నాక్స్ అవి పంపేస్తూ ఉంటారు. దాంట్లో మళ్ళీ మేము ఆగ్రమించిన ఒకటి వేసామేమో, ఇంకా మొత్తం కింద పడిందంటే జిడ్డు అయిపోతుంది కదా. ఈ స్నో స్ప్రే కూడా చాలా జిడ్డుగా ఉంటుంది. కొట్టినప్పుడు ఏమో వాటర్గా అలా నొరగలా ఉంటుందా, అది ఆరిపోయిన తర్వాత మన మీద అంత జిడ్డు అనిపించదు, కానీ మన మీద పడితే ఫ్లోర్ మీద అది పడినప్పుడు మాత్రం చాలా జిడ్డుగా ఉంటుంది. ఇంకెలా అయితే వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. కేకలు పెట్టుకుంటూ అలా గరుచుకుంటూ నేను కొడతాను అంటూ అలా కొట్టుకుని అయితే ఒక్కసేపు బాగా ఎంజాయ్ చేశారు. ఈ చిన్నపిల్లలు చూడండి పాపం, తను ఏడ్చేసింది, భయపడినట్టుంది. అక్కి అయితే మాత్రం ఏడలేదు, అది మాత్రం గంతులు వేసుకుంటూ బాగానే ఉంది. మొత్తం మీద ఇలా అయితే జరిగిందనమాట. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకొకరికి అందరికీ కూడా స్నాక్స్ అయితే ఇచ్చాం. ఆ కట్ చేసిన కేక్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ ఏమైందంటే కట్ చేసిన కేక్ పీసుల కింద కట్ చేసి అందరికీ ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళు రాసుకోవడం, తర్వాత ఇంట్లో ఉన్న బెడ్షీట్కి, కర్టెన్లకి, గోడలకి, డోర్స్కి, అలాగే కింద క్రీమ్ వేసేసి దాన్ని తొక్కేసి అలా చేసేసారనమాట. అందుకని ఇంకా మిస్టేక్ చేయకూడదని ఏం చేసామంటే ఈసారి కట్ చేసిన కేక్ అయితే ఇంక పక్కన పెట్టేసి వీళ్ళ కోసం మళ్ళీ వేరేగా కేక్ తెచ్చామన్నమాట. డబ్బాలో ఉన్నాయి కదా కేక్ ముక్కలు, చూసారు కదా, అది తీసుకున్నాం అనమాట. ఇంకా అవి అయితే వేసాం. ఇంకా కట్ చేసిన కేక్ అయితే ఇంకా అసలు ముట్టుకోలేదు. ఆ క్రీమ్ అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేసులకి అది రాసుకుంటున్నారు, వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా. అది ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతికి అది ఉన్నది ఇంకా ఇంట్లో ఏది దొరికితే దానికి రాసేస్తున్నారు అనమాట.
లాస్ట్ ఇయర్ అలాగే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అందుకని ఏం చేశానంటే ఇంకా అసలు ఇవ్వలేదు. ఇంకా కేక్ ముక్కలు అయితే వేరేగా అయితే వీళ్ళ కోసం కేక్ అయితే ఇచ్చామన్నమాట. మళ్ళీ వీళ్ళు చూడండి ఆదర్శకి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయో అన్ని క్లాప్స్ కొడుతున్నారు. 8 కంప్లీట్ అయ్యాయి కదా, 8 క్లాప్స్ కొడుతున్నారు అనమాట. తర్వాత అయితే ఇంక వాళ్ళు అలా సరదాగా ఎంజాయ్ చేశారు. ఆదర్శ్ బర్త్డే డ్రెస్ చూసారా, కోట్ మోడల్ తీసుకున్నాం కదా, మీషోలో బుక్ చేశానని చెప్పాను కదా 2 డ్రెస్సులు. ఇది ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే వేసుకున్నాడు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకోటి వేసుకున్నాడు అనమాట గ్రీన్ కలర్లో, అది కూడా బాగుంది. అది వీడియో తీయలేదు, వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా మార్నింగ్ చాలా హడావిడి అయిపోయింది. ఇంకా అందుకని ఇంక వీడియో తీయలేదు. లాస్ట్లో ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను, అంటే అదే క్లిప్లో ఏం తీయలేదు కానీ జస్ట్ ఫోటో అయితే యాడ్ చేస్తాను. మార్నింగ్ అయితే ఫోటో తీశారనమాట ఈయన, ఆ ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది. మీషోలోనే 2 తీసాను అన్నాను కదా, ఇప్పుడు అక్కే వేసుకుంది కదా గౌన్, అది కూడా మీషోలో తీసిందే. చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి అనమాట. బయట షాపుల్లో తీసుకుంటే చాలా కాస్ట్ ఉంటున్నాయి, ప్లస్ అది మన్నీకి ఉండట్లేదు. మరి ఇది ఇప్పుడు వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, వాటికి కరెక్ట్గా ఫిట్ అయింది అనమాట. ఈవెన్ అక్కికి కూడా చాలా బాగుంది ఆ డ్రెస్, గౌన్ బొట్లో చేతులతో ఉంది కదా, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. తర్వాత ఇంకా పిల్లలైతే ఇంక ఇలా వరుసగా అయితే అందరికీ పంపించేసాం. అయితే చిన్నపిల్లలు అది పట్టుకోవడం చేత కాక ఏం చేశారంటే పంపేశారు. అంతే, పంపేస్తే ఇంక మొత్తం ఇల్లంతా జిడ్జిడ్ అయిపోయింది. నేను అనుకుంటానే ఉన్నాను ఎవ్వరూ సరిగా పట్టుకెళ్ళరు, ఎవరో ఒకళ్ళు పంపుతారని. నేను అనుకున్నట్టుగానే జరిగింది అనమాట. మొత్తం ఈ రూమ్లోని ఆ రూమ్లోని మొత్తం అగరం మిక్చర్ తీసుకున్నాం కదా, అదైతే పంపేశారనమాట. ఇంకా చూడాలి ఎంత జిడ్డు అయిపోయిందంటే, చూస్తాను చూడండి. అది మొత్తం వాళ్ళు మళ్ళీ అటు ఇటు తొక్కుతారు కదా, ఇంకా మొత్తం ఆ కాళ్ళతో మొత్తం జిడ్డు అయిపోయింది ఆ 2 రూమ్లు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని తడిగుడ్డ అయితే పెట్టుకోవాలి. అసలు కడిగేద్దాం అనుకున్నాను, ఇంక ఇప్పుడు ఆరదు కదా కడిగితే, అందుకని ఇంకా తడిగుడ్డ అయితే పెట్టేస్తే నీట్గా ఉంటుందని ఇంకా అది అనుకుంటున్నాను. ఇంక ఈయనైతే కొన్ని మిగిలాయి అనమాట కేక్ ముక్కలు, అవన్నీ ఇంకా వేరే బౌల్లో వేసేసి డబ్బాలో వేసి అయితే మూత పెట్టేస్తున్నారు. ఇంకా అక్కి అయితే నేను ఆడుకుంటాను అన్నదనమాట, పైకి వెళ్తానంది. సరే అని చెప్పేసి పైకి పంపించాను. ఇప్పుడు వాళ్ళని బయటికి పంపించడానికి కూడా భయం వేస్తుంది. ఈ మధ్యన వార్తలు వింటారు కదా, మీరు చూస్తున్నారు కదా, కడియం దగ్గర చిరుతపులి తిరుగుతోంది అని. అది మళ్ళీ అక్కడి నుంచి మిస్ అయిందంట. 28 అంటే ఈరోజు కాదు 27 నుంచి అయితే అక్కడ కనిపించట్లేదు అన్నారు. మరి అది ఎటు వచ్చిందో, అంటే కడియం దగ్గర మండపేటలో ఉంటుంది కదా, ఏమో చెప్పలేం కదండి, అక్కడ ఎలా ఎప్పుడు వస్తాయో తెలియదు కదా. వీళ్ళని బయటికి పంపించాలంటే భయం వేసేస్తుంది నైట్ టైం అయితే. ఈయన కూడా తొందరగా వచ్చి ఎక్కువసేపు ఉండకు నైట్ టైం అని అంటున్నాను. మరి ఆ చిరుతపులి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, అంటే పక్క ఊర్లే కదా, ఏమో వస్తే రావచ్చు కదా. మండపేటలో బైపాస్ రోడ్డు ఉంటుంది అనమాట. బైపాస్ రోడ్డు దగ్గర పొలాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఏడుది వెళ్ళే రూట్లో, తర్వాత సంఘం కాలనీకి వెళ్ళే రూట్లో ఇక్కడంతా కూడా ఎక్కువ పొలాలు అలా ఉంటాయి అన్నమాట. నైట్ టైం అయితే కొంచెం మామూలుగానే భయం వేస్తూ ఉంటుంది. ఇంక ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఇంకా అటువైపుకి వెళ్ళడానికి భయం వేస్తూ ఉందన్నమాట. ఇలా అయితే జరిగిందనమాట ఆదర్శ్ బర్త్డే. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే క్రయాన్స్, పౌచ్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు ఏవేవో తీసుకొచ్చారు. ఇంకా గిఫ్ట్స్ చూసి నా ఫ్రెండ్స్ నాకు తెచ్చారని చెప్పేసి మురిసిపోతూ ఉన్నాడు. ఇంకా వ్యాపర్స్ అయితే ఉన్నాయన్నమాట, కొన్ని మిగిలాయి. ఇంకా అవైతే ఇంకా తినడం స్టార్ట్ చేసింది అక్కి అయితే. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నానండి. ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోలో మళ్ళీ నేను కనిపించలేదు అనుకోండి, వేరే వాళ్ళ వీడియో అంటారు కదా, అందుకని చెప్పేసి లాస్ట్లో ఇంకా ఆదర్శ్ అంటే చిన్న క్లిప్ అయితే తీయమన్నాను అనమాట. ఇంకా ఆదర్శ్ అయితే తీశాడు. ఈ రెడ్ శారీ వచ్చేసి నా బర్త్డే రోజున కట్టుకున్నాను కదా, ఆ రెడ్ శారీ అనమాట. ఇంక వేరేగా ఏం తీసుకోలేదు ఆదర్శ్ బర్త్డేకి. ఇంక తర్వాత ఇంక మొత్తం క్లీన్ చేసేసాను. మొత్తం క్లీన్ చేసేసి తడిగుడ్డ అయితే పెట్టేశాక ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉందనమాట. లేకపోతే కాళ్ళ నిండా జిడ్డుగా తగులుతుంది. మొత్తం 3 గదులు తుడిచేసి తడిగుడ్డలు అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ టైం వచ్చేసి 9:30 అయిందనమాట. ఇంకా తొందరగా అయితే పడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.